నమస్తే, వెల్కమ్ టు ప్రజానేడి న్యూస్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూస్తున్నా కూడా సైబర్ నేరగాళ్ల ఆ యొక్క వాళ్ళ దాడి విపరీతంగా పెరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూస్తున్నా కూడా ప్రతి అడుగున కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చాలా మంది అమాయకపు యువకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి పడుతున్న పరిస్థితి. ఒక వార్త వచ్చింది, అసలు ఏంటిది వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని వలవేస్తున్నారు, ఈ వార్త తెలుసుకున్నాక డీప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నకిలీ యాప్స్ తో సైబర్ క్రైమ్స్, లోన్ ఇస్తామంటూ అకౌంట్స్ ఖాళీ, బ్యాంకు లోగోలతో ఎపిక ఫైల్స్, ట్రేడింగ్ పేరుతో నష్టపోతున్న ఐటీ ఉద్యోగులు, అప్రమత్తమై మార్గదర్శకాలు జారీ చేస్తున్న సైబర్ క్రైమ్ బ్యూరో. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య అధికమవుతున్నది. దీంతో సంవత్సరాలుగా సంపాదించి దాచుకున్న సొమ్ము ఒక క్షణంలో మాయమవుతున్నది. కేటుగాళ్లు నకిలీ యాప్స్ ను మెసేజ్ రూపంలో పంపిస్తూ స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి దోచుకుంటున్నారు. ఆశ చూపి సైతం లూటీ చేస్తున్నారు. వీటికి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా మేనేజింగ్ యాప్స్ వేదికగా నిలుస్తున్నాయి. లోన్ల పేరుతో ప్రైవేట్ ఉద్యోగుల టార్గెట్ గా, అంటే బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, పార్ట్ టైం జాబ్స్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ కస్టమర్ కేర్, డెబిట్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, ఫ్రీ ఆఫర్స్, కేవైసీల పేరుతో కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ ను టార్గెట్ చేస్తూ వాళ్ళను ముంచుతున్నారు. ఇక ట్రేడింగ్ పేరుతో ఐటీ ఉద్యోగులు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ అనేది టార్గెట్ గా సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతున్నది. ఐటీ రంగం అభివృద్ధి చెందడం, వ్యాపారాలు సమృద్ధిగా ఉండడంతో సైబర్ నేరస్తులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అధిక లాభాల పేరుతో ఐటీ ఉద్యోగులను ట్రైనింగ్ లో దింపుతున్నారు. ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెట్టి 2 లక్షల నుంచి 50 లక్షల వరకు పోగొట్టుకున్న వారు ప్రతి 10 మంది ఐటీ ఉద్యోగుల్లో 4 ఉన్నారు. చూసారు కదా, అంటే మంచి తెలుగు కళ్ళల్లో వాళ్ళు మనం అనుకుంటే మనల్నే కూర్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారుగా మనకి అర్థమవుతుంది. క్రిప్టో కరెన్సీకి మార్చి విదేశాలకు కూడా ఈ యొక్క డబ్బును చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి 2024లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో కమిషనర్ లో జోన్ల ప్రధానంగా నమోదైన కేసులు చూడండి. వరంగల్లో 3531 కేసులు, సంగారెడ్డిలో 3132, సైబరాబాద్ లో 25112, హైదరాబాద్ లో 20299, రాచకొండలో 14815. ఇలా ఫ్రాడ్స్ కూడా ఇలా జరిగినాయట. పార్ట్ టైం జాబ్ కేసులని, ట్రేడింగ్ అని, ఫిషింగ్ ఫ్రాడ్ అని, చీటింగ్, ఫేక్ కస్టమర్ సర్వీస్, ఇదంతా జరిగింది. ఇదంతా కూడా ఒక అమాయకపు ప్రజలను, ఈ ప్రైవేట్ ఉద్యోగులను, ఆ యువకులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మన అకౌంట్ల నుంచి డబ్బులను ఎంత ఉంటంత ఖాళీ చేస్తున్నారు. నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు సైబర్ నేరగాళ్లు మనల్ని ఎట్లా వలలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి చెప్తా. ఈ విషయాలను మీరందరూ కూడా క్షుణ్ణంగా వినాలని కూడా మేమైతే కోరుతున్నాము. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే 100కు 100% ఉంటుంది. ఒకసారి నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారా అంటే, సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో మనం పడద్దంటే కొన్ని నియమాలను మనం పాటించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మన వాట్సాప్ గ్రూపులకు సంబంధించి మనం గ్రూపులలో ఉంటాం. గ్రూపులలో ఉంటే ఏం జరుగుతుంది, అక్కడ ఎవరో ఒక అతను ఉంటాడు. అతను మనకు తెలిసినటువంటి అతనే, ఏదో అతనికి ఆ గ్రూప్ లో ఉంటే మామూలుగా అతని నెంబర్ హ్యాక్ అవుతుంది. హ్యాక్ అయిన కారణంగా ఏం చేస్తాడు, ఈ వాట్సాప్ లో ఉన్నటువంటి అన్ని గ్రూప్స్ లో ఎవరైతే ఈ హ్యాక్ అయినటువంటి పర్సన్ ఉంటాడో ఆ గ్రూపులకు సంబంధించిన మొత్తం ఆ యొక్క గ్రూప్ ను నేమ్ మొత్తం ఎడిట్ చేసి పారేస్తాడు. గ్రూప్ నేమ్ ను ఎడిట్ చేస్తాడు. ఎడిట్ చేసి, సరే అంతకుముందు ఏముంటది, మామూలుగా ప్రజానాడి ఉన్నాం అనుకో, లేకపోతే ప్రజాదళం అనేటువంటి ఛానల్ ఉన్నది. సరే ఆ గ్రూప్ ను ఆ పేరు మార్చి సంథింగ్ ఏదో ఎస్బీఐ అని, లేకపోతే యూబీఐ అని, లేకపోతే కెనరా అని ఇట్లా మార్చుకుంటూ పోతారు. ఇన్ కేసు సరే మనోడే కదా, సపోజ్ ఈ పర్సన్ పేరు మనం ఏమనుకున్నా అంటే మనము రాజేందర్ అనుకుందాం. రాజేందర్ ఏం చేస్తున్నాడు, రాజేందర్ మనోడే కదా అని ఏం చేస్తాడు, పక్కకుండా ఇంకొక వేరు సురేష్, అదే మనోడే కానీ పంపించి వాడు ఏం చేస్తాడంటే లింకును ఓపెన్ చేస్తాడు. లింకును ఓపెన్ చేయగానే డైరెక్ట్ అతని ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది. ఇతని ఫోన్ హ్యాక్ అవుతుంది, రాజేందర్ ఫోన్ హ్యాక్ అవుతుంది, ఇక్కడ సురేష్ ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది. ఈ ఇద్దరి కారణంగా మళ్ళీ ఇతని యొక్క వాట్సాప్ గ్రూప్ లో కూడా కామన్ ఉంటాడు కదా, మొత్తం ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి సేమ్ గ్రూప్ లను కూడా ఎడిట్ చేసి మళ్ళీ కూడా ఈ లింకును అలా వేస్తాడు. వేస్తుంటే ఇంకొకరు రాజేంద్ర అయిపోయి సురేష్ అయిపోయింది. ఇప్పుడు రజనీకాంత్ వస్తాడు, రజనీకాంత్ గ్రూప్ లో ఉంటాడు, రజనీకాంత్ కూడా ఓపెన్ చేస్తాడు, అతని ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది, అతని అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు కూడా ఖాళీ అవుతుంది. ఇది ఒక ఎత్తు. ఏది, మన వాట్సాప్ గ్రూపుల్లో మన ఫోన్ హ్యాక్ అయింది అనుకోండి, మన ఇంకొక కారణంగా మనమే ఇదో అది దాన్ని ఆపరేటింగ్ చేస్తుంటే అనుకుంటాం, కానీ
ఈ ఆపరేటింగ్ అంతా వాడి చేతులు ఉంటది, ఏది సైబర్ నేరగాళ్ళ చేతిలో ఉంటది. కానీ మనం చేసిన అనుకొని చేస్తే మనల్ని ఇక్కడ ఆ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడతారు. ఇంకొకటి ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్ లో కూడా మామూలుగా ఈ చెప్పిన కదా గ్రూప్ లో ఏపీకే ఫైల్స్ పంపిస్తా ఉంటారు. ఏపీకే ఫైల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవద్దు. చేసుకుంటే మన ఖాతాలు మొత్తం ఖాళీ అవుతాయి. ఇది ఒక విషయాన్ని గమనించాలి. ఇంకొక విషయం ఏమైందంటే ఇది క్షుణ్ణంగా వినాలి, ఎందుకంటే ఇది పక్కా జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా ఆన్లైన్ లో ఆర్డర్ పెడతాం. ఆర్డర్ పెట్టినాక సరే ఫ్లిప్కార్ట్ లో పెడతాం, తర్వాత అమెజాన్ పెడతాం, ఇలా కొన్ని ఉన్నాయి. సరే అమెజాన్ లో అయిపోయినాక మీషోలో కూడా పెడతాం. ఏదో కొన్ని ఉంటాయి కదా, మీషోలో పెడతాం. మీషో అయిపోయినాక ఏం చేస్తారు, మనం ఏదైతే ప్రోడక్ట్ ను మనం పర్చేజ్ చేస్తాం, ఆ పర్చేజ్ చేసిన తరుణంలో ఏమైతుంది, ఆ కంపెనీ సంథింగ్ ఎక్స్ కంపెనీ అనుకోండి, ఆ కంపెనీ ఫోన్ చేసి ఇప్పుడు మీరు ఈ స్టాక్ అనేది వచ్చిందండి, మీరు ఏమంటే కనీసం ఒక ఆ అమౌంట్ ఏదైతే ఉందో సంథింగ్ 799 899 లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెద్ద అమౌంట్లకే వాళ్ళకు ఉత్తరేస్తారు సైబర్ నేరగాళ్ళు. లేదంటే ఇప్పుడు మీ ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఆగింది, కొంచెం అంటే షార్టేజ్ ఉన్న కారణంగా మీరు రేపు డబ్బులు పంపిస్తే ఏమంటే మీకు ఇది డెలివరీ చేస్తామని చెప్తాడు. కానీ ఇది నాకు ఇంపార్టెంట్ అనుకుంటాడు, ఇది ఇంపార్టెంట్ అనుకుంటాడు ఆ వ్యక్తి, ఎవరైతే మన కస్టమర్ మనము ఇంపార్టెంట్ అనుకోండి, అరే అనుకుని అప్పుడప్పుడే ఇక మేము ఫోన్ పే నెంబర్ పంపుతామని వాళ్ళు చెప్తారు. సరే నాకు అవసరం ఉన్నది ఏం చేస్తాడు, ఆ టైంలో ఆల్రెడీ 799 రూపాయలు కొడతాడు. కొడితే మళ్ళీ వస్తుందా ప్రొడక్ట్ రాదు. ఎందుకంటే మనం ప్రొడక్ట్ చేసుకున్నాక సరే జెన్యున్ గా ఉన్నటువంటి ఉంటది, సరే వస్తాయి అనుకోండి. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి అవి జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మనం ఫోన్ బుక్ చేస్తే అలా ఇటుక పెట్టే పరిస్థితి అయితే ఉన్నది, ఇటుక పెట్టెలు కూడా వస్తున్నాయట. సో వీటి మీద కూడా దృష్టి సారించాలి. ఇంకొకటి కొత్త నయా ట్రెండ్ ఏమి వచ్చిందంటే, ఇప్పుడు కొంతమంది యువకులు సరే వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చూసుకుంటారు కావచ్చు, ఇంకో కొంతమంది ఎట్లా ఉంటారు, వాళ్ళ కొడుకులు వేరే గడ్డ ఉంటారు, సరే విదేశాల్లో ఉంటారు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లో వివిధ బెంగళూరులో సో అండ్ సో ప్లేసులు ఉంటారు. సరే ఆ పరిస్థితుల్లో మామూలుగా సరే చదువుకున్న వృత్తి ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులే ఆ పిల్లలకు డబ్బులు పంపించాల్సిన ఆవశ్యకత ఉంటది. సరే ఎవరైనా కూడా ఒక స్టేజ్కి వచ్చే వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిందే. సో ఆ తరుణంలో ఏమవుతుందంటే సరే వాళ్ళ డాడీ ఎప్పటికీ మంత్లీకి ఒక 6,000 రూపాయలు మన హాస్టల్ ఖర్చులకు కానీ లేకపోతే ఇతర సాధన ఖర్చులకు కానీ 5,000 రూపాయల నుంచి 7,000 ఇస్తాడు. సరే ఒకనొక టైంలో ఇతన్ని వలలో ఉంచుకొని అంటే మామూలుగా ఇతని వాట్సాప్ తోటి లేకపోతే ఏదో కారణంగా ఫోన్ లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేస్తారు. ఇప్పుడు ఇది జరిగింది ఒక రీసెంట్ గా నిన్న మొన్న జరిగిందట. వాట్సాప్ డిపి తోటి వాళ్ళ తండ్రికి అంటే సరే వాళ్ళ తండ్రి వాట్సాప్ యూజ్ చేస్తారు కావచ్చు, వాట్సాప్ తోటి అతని డిపి పెట్టిండు, ఏది పిక్చర్ అతని యొక్క ఫోటో పెట్టి నాన్న నాకు ఇంత డబ్బులు కావాలి ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు అది అనకు, నేను వేరే కాడున్నా నేను వచ్చినాక మాట్లాడతానేటువంటి విషయాలను ఆ సైబర్ వాడు మెసేజ్ చేసిండు. అరే నా కొడుకు ఏదో ఆపదలు ఉన్నట్టున్నాడు. 2 నుంచి దాదాపు 3 లక్షల వరకు ఆ యొక్క తండ్రి ఆ కొడుకు డబ్బులు వేసిండు. ఆల్రెడీ కొడుకు చెప్పిండు, నువ్వు నాకు ఇప్పుడు ఫోన్ చేయకు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎవరు చెప్పిండు, కొడుకు రూపంలో సైబర్ క్రైమ్స్ చెప్పిండు. కొడుకు రూపంలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్స్ ఏం చెప్పిండు, నాకు ఈ డబ్బులు కావాలి, నాకు ఇక్కడ ఉన్నా, నువ్వు నాకు ఫోన్ చేయకు, నేనే నీకు కాల్ చేసి చెప్తా, కొంచెం వెనకని చెప్తే అరే నా కొడుకు ఆపదలు ఉన్నాడని ఏకి సరే వాళ్ళనో ఇళ్ళనో పక్కంటలో అడిగి సరే 1 నుంచి 1 లక్షల నుంచి కొట్టిండేమో, లేకపోతే మొత్తానికి 2 లక్షలు కొట్టిండు. సరే నెఫ్ట్ అట్లా కొట్టవచ్చు, వేరే దగ్గర నుంచి పోయి 2 లక్షలు పోయింది. లాస్ట్కు తీరా చూస్తే సరే డబ్బులు వచ్చినాయి బిడ్డానికి ఇంకొక 2 గంటలు ఇంకా ఫోన్ చేస్తానని చూసే వరకు ఫోన్ చేస్తే కొడుకుకు ఏం చేసిండు, ఆ పిక్ పెట్టిండు స్క్రీన్ షాట్, ఇంత డబ్బులు మామూలుగా స్క్రీన్ షాట్ పెట్టిండు. స్క్రీన్ షాట్ పెడితే నా ఇదెందుకు పెట్టామని మళ్ళీ ఫోన్ చేస్తే అయ్యో బిడ్డ నువ్వే కదా మెసేజ్ పెట్టింది గిట్లా అని, అయ్యో నేనెందుకు పెట్టిన బాబు అని సంథింగ్ ఆయన ఏదో అనుకోవచ్చు. అరే అని అప్పుడు తెలిసింది, అరే నేను సైబర్ నేరగాళ్ళ దాంట్లో పడి నా 2 లక్షల రూపాయలు నేను మోసపోయినటువంటి అని వాళ్ళు ఊహకందిండు. అప్పుడు అంటే సైబర్ నేరగాళ్ళ యొక్క పనితనం ఎట్లా ఉన్నదో ఒకసారి ఆలోచించాలి. అమాయక ప్రజల్ని ఎట్లా అయితే గుట్టలో పడతారు అనేటువంటి వాళ్ళు ఒక స్టడీని చేసిళ్ళు. దీనిపైన అంటే మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం ఒకసారి ఇంకొక విషయం ఏంటంటే బ్యాంక్ వాళ్ళు అంటే సైబర్ వాళ్ళు. ఇప్పుడు మామూలుగా ఆంధ్ర బ్యాంకు లేకపోతే స్టేట్ బ్యాంకు లేకపోతే కెనరా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క లోగోలతోటి వచ్చి మీరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక్కొక్క యాప్ ఉన్నది కదా, ఈ ఎస్బీఐకి యోనో అని, ఈ యూబీఐకి వ్యోమ్ అని ఇలాంటి యాప్లు ఉన్నాయి కదా, కెనరాకు CA1 అని
ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా, మీరు ఈ యాప్ను మంచిగా అప్గ్రేడ్ చేసుకోండి, మీరు కొత్త వర్షన్ డౌన్లోడ్ చేసుకోలేదు, నేను పంపిస్తున్నా, నేను బ్యాంక్ గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా వాళ్ళు చెప్తారు. అలాంటి టైంలో మనం ఎప్పుడు కూడా పొరపడదండి, ఎందుకంటే ప్లే స్టోర్ లో ఉంటుంది, మనం పెట్టుకోవచ్చు. వాళ్ళైతే ఏదైతే ఫైల్ పంపించిందో ఏపీకే ఫైల్ మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవద్దు. ఏదైనా ఉంటే బ్యాంకు పోయి వాళ్ళ దగ్గర మాట్లాడి చేసుకొని తప్పించి ఎవరైతే ఫోన్ లో ఉంటారో సంప్రదిస్తే వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అది చేయకండి. ఇంకొక విషయం, క్రెడిట్ కార్డును చాలా మంది వాడుతూ ఉంటారండి. ఇది నిజంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కొంచెం వీడియో లెంత్ అయినా కూడా వినే ప్రయత్నం చేయండి, 10 మంది మనలాంటి మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే సైబర్ నేరగాల ఉచ్చులో పడకుండా ఉండేందుకు మీరు కూడా వాళ్ళకి సహాయపడండి. క్రెడిట్ కార్డు గురించి వస్తాయి. మీ లిమిట్ 3 లక్షలు ఉన్నాయండి సపోజ్, సరే 3 లక్షలు ఉన్నాయనుకోండి, 3 లక్షలు అయిపోయింది. 3 లక్షల కాడ ఏమైంది, మీరు అప్డేట్ చేయలేండి పిన్ను అది అని సపోజ్ ఉదాహరణ చెప్తున్నా. లేదంటే మీరు ఇంకొకటి, మీకు ఒక అప్లికేషన్ పంపిస్తున్నా, మీరు ఎంటర్ చేయండి, మీ యొక్క ఈ వాల్యూ అనేది 4 లక్షలు చేస్తాం అనేటువంటి ఏదో కొన్ని అది పుకారు ముచ్చలు చెప్తారు, ఏదో లేనిపోని ముచ్చలు చెప్తే మనలో ఏమైతుంది, 3 లక్షల నుంచి 4 లక్షలు వస్తున్నాయి. కానీ సార్ చెప్పండి సార్ అంటే సార్ మళ్ళీ వేయాలి సార్ మనం అంటాం, లేదండి మేము చెప్తాం, మీరు అలానే ఫోన్లో వేయండి అని ఆర్ అంటాడు. లాస్ట్ ఏమవుతుంది, మనని మొత్తం కాజు బుక్ ఉప్పినట్టు ఉప్పుతాడు. మనోడు ఉప్పినట్టు ఏం చెప్తాడు, అడి చెప్పినట్టు చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళు ఎంత ఉంటాయి, 3 లక్షల వరకు ఉంటాయి, 3 లక్షల వరకు ఉంటాయి. మనోడు వీడు చేస్తాడు, మొత్తం చేస్తాడు అయిపోతుంది. సార్ మీరు సక్సెస్ఫుల్ చేసిన అడుగుతుంటే టింగ్ 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 అని మీరు డెబిటెడ్ ఇన్ రూపీస్ అని సంథింగ్ వస్తూ ఉంటాయి. 3 లక్షల రూపాయలు సంఖ్య నాకిపోతాయి. అప్పుడు మనయ్యే అంటే వాడు మనతోటే టైం స్పెండ్ చేసి మనతోటి 20 నిమిషాలు మాట్లాడి ఎంత దొబ్బిండు, 3 లక్షల రూపాయల వరకు దొబ్బిండు. 20 నిమిషాలలో 3 లక్షలు. ఇట్లా మనము వలలో పడుతున్నాం. సరే క్రెడిట్ కార్డు మన ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది, కానీ మనం ఏదైతే ఉంటుందో ఇంకొకటి చెప్పాలంటే, మీకు ఫోన్ చేసి మీరు చేయాల్సిన ఏంటి అంటే, మీరు ఓటీపీలు ఎవరికి చెప్పొద్దండి. ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు. ఏ యాప్ను ఏపీకే ఫైల్ను మీరు డౌన్లోడ్ చేయొద్దు. ఇంకొకటి, ఏ బ్యాంకుకు సంబంధించి ఏదైనా ఉంటుందే బ్యాంకుకు సంబంధించి మీరు బ్యాంకర్స్ ని కలవాలి తప్పించి ఎవరిని కూడా ఫోన్ లో కాంటాక్ట్ అవ్వద్దు. కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళని ఒకటే దెబ్బకు రిమూవ్ అయినేయండి, లేకపోతే బ్లాక్ అనేయండి, లేకపోతే ఏదైనా చేయండి. ఇంకొకటి, మామూలుగా వాట్సాప్ డిపిలలో తల్లిదండ్రులారా మీరు గమనించండి, మీ కొడుకు పెడతాను, మీ బిడ్డ పెడతాను వాట్సాప్ మెసేజ్ అని కూడా మీరు ఎప్పుడు కూడా తప్పు చేయకండి. వాళ్ళు డైరెక్ట్ మీకు ఫోన్లో చేస్తారు, బాబు నాకు ఇన్ని కావాలి, నాకు ఈ అవసరం ఉండే, నీకు బుక్కులు కొనుక్కుంటా, ఈ పెన్ను కొనుక్కుంటా, ఈ బిర్యానీ తింటా అనేటువంటి వాళ్ళు చెప్తారు. మీరు ఇవన్నీ పాటించాలి. మీరు ఎవరికి కూడా ఓటీపీ షేర్ చేయొద్దు. వాళ్ళ డీపీతో వచ్చినటువంటి దేనికి కూడా వాళ్ళ నెంబర్ నుంచి వస్తేనే మీరు రెస్పాండ్ కాండి. ఏదో అవతల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నెంబర్ నుంచి అయితే చేయకండి. ఓటీపీలు కూడా చెప్పకండి. క్రెడిట్ కార్డులు మీ దగ్గర లిమిట్ పెంచుతామని కూడా ఎవరికి కూడా ఓటీపీలు కూడా చెప్పొద్దు. వాళ్ళకి ఏది కూడా సహకరించద్దు. వాళ్ళకి ఏ డాక్యుమెంట్ కూడా పెట్టద్దు. ఏపీకే ఫైల్ అసలుకే డౌన్లోడ్ చేయొద్దు. గ్రూపులలో ఎవరైనా చేరితే ఆ గ్రూప్ను ఆ వ్యక్తిని డిలీట్ చేయండి, ఎగ్జిట్ గ్రూప్ చేయండి, లేకపోతే ఆ గ్రూప్ ని మొత్తం హోల్ చేయండి, లేకపోతే డిలీట్ చేసిన పర్లేదు. ఎందుకంటే అది ఇంకా సైన్ లెక్క పోతూనే ఉంటుంది తప్పించి ఎక్కడ కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా బ్యాంకుల్లో కూడా జాగ్రత్త పాటించండి. ఇలాంటి పద్ధతులు పాటించండి. మీరు ఈ విషయాలు ఇంకా కూడా ఉన్నాయి, ఏదో ఒక రకంగా చేస్తూనే ఉన్నారు. ఫోన్లు చేసి ఇట్లా మీకు 10 తులాల బంగారం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని, లేకపోతే ఉత్తర అమెరికా నుంచి మీకు ఒక బ్యాగ్ వచ్చింది, మీకు 16,000 రూపాయలు కడితే ఈ 50 లక్షలు మీకే, ఇలాంటి ముచ్చట్లు వస్తాయి. కాబట్టి వీటి మీద మీరు అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉన్నప్పుడే మీరు జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి మీరు ఎంత అలర్ట్గా ఉంటే మనం అంత సేఫ్గా ఉంటాం, మన కుటుంబాలు కూడా అంత సేఫ్గా ఉంటాయి. కాబట్టి ఈ సమాచారాన్ని వీలైనంత త్వరగా మనలాంటి సోదరులకు మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఇది వీడియో 100% ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.